హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కదిరి మేకల సంతలో అయితే ఉన్నాము. మేకలు ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి మేకలు అయితే ఫేమస్ అనమాట. చాలా వస్తాయి, ఒకటి రెండు కాదు, కుప్పలు మందలు వస్తాయి. వందల్లో వస్తాయి. వందల్లోనే నెంబరు చూడండి. ఆడు చూడండి, అవి ట్రక్కి ఎక్కించినాడు. 400 ఉన్నాయంట. ఒకటి 8,000తో పడింది అని చెప్తాడు. యావరేజ్ అన్ని మీద ఒకటి 8,000 తలకాయ పడింది అని చెప్తాడు. 8,000 అంటే ఒకటి 4,000 పడుతుంది, ఒకటి 2,000 పడుతుంది, ఒకటి 1,000 రూపాయలు పడుతుంది, ఒకటి 10,000 15,000 పడుతుంది. అట్లా అన్ని ఆనాని యావరేజ్ 8,000. 400 మేకలతో లెక్కేస్తే ఎంత అవుతుంది? మీరు లెక్కేసి చెప్పండి. నేను క్యాలిక్యులేటర్తో లెక్కేస్తా. 400 × 8,000 32 లక్షలు ఏంటుంది ఫ్రెండ్స్. 32 లక్షలు సరుకు ఆయన దాంట్లో వేసుకోబోతాడు. 32 లక్షలు. ఇప్పుడైతే ఎంత చెప్తున్నాడు? 19,500 చెప్పినాడు కదా. మళ్ళీ మనం అడిగి బార్గెన్ చేసుకొని 7,000 6,000 అట్లా తీసుకునేవచ్చు. 6,000 7,000 8,000 అబ్బా లాస్ట్కి అడిగి బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. కొన్ని కెమెరాలు రికార్డ్ చేసినాను. అవి వీడియోస్ బాగలేకపోతే కింద కామెంట్ చేయండి సరేనా. అవి ఎక్కడో దాన్ని రిలీజ్ చేసింటాను యాదవ్ రోజుకి 2 వీడియోలు పెట్టాలని డిసైడ్ అయినాను. ముందు 4 5 పెట్టాను. ఏమవుతుందంటే 1 2 వీడియోలు పడిపోతాండే డౌన్. అప్పుడు గ్రాఫ్ సరిగ్గా లేకుండా ఉండే, అందుకని ఆపేసిన. ఇప్పుడు డైలీ 2 వీడియోలు పడతాండ. మూడు మేకలు ఇవి. ఆ పిల్ల పోతా మరొక పిల్ల ఏం లేపినావునా? 8,000 అంట. ఒక మేక ఏం రేట్ చెప్తానా? 8,000తో 8,000 అంటాను ఫ్రెండ్స్. 8,000 8,000. పోతున్నా ఏం రేట్ చెప్పినా? 16,500 జత. 16,500 అంట. లెక్కేండి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 బోతులు ఉన్నాయి. 1,60,000 ఈ 10 బోతులు. చూసే 10 కనిపిస్తాను. 1,00,000 రూపాయలు సరుకు అంటే హైలైట్ కదా. అట్లే ఉంటుంది. ఆ పక్క అంతా దుమ్మురా నాయన. ఆ పక్క పోనే పోకూడదు, మళ్ళీ దుమ్ము ఆ పక్క. ఈ మేకలు చూడండి 8,500 చెప్పినాడు. ఆ పక్క ఇంకా 2 3 ఇట్లాంటివే మేకలు ఉంటాయి, సేమ్ ఇట్లాంటివే. అవి అట్లే ఒకటి 12,000 13,000 అట్లా చెప్తాడు. ఆ పక్క అయితే 22,000 23,000 అట్లా 11,000 ఒకటి. వాళ్ళు చెప్పే రేట్ అట్లున్నాయి. మనం అడిగి మాట్లాడుకునే రేట్లు వేరేగా ఉంటాయి. మనం అడిగే రేట్లు 6,000 7,000 అడుగుతాము. లాస్ట్గా ఎంతకో అంతకు ఇచ్చేస్తాము. ఏం రేట్ చెప్తాను? ఒక మేఘో పిల్ల తమిళ कितना रेट? तमिल अंट इल्ल कोनिंडे अदे ये कितना मोल है? एक एक चेली क्या रेट से मोली है ये चेला? తెలీదు అన్నాడు. ఇవి 8,000 6,000 ఇక్కడ ఉన్నాయి. ఆగండి, మేకలు మంచి మేకలు ఉన్నాయి, క్వాలిటీ మేకలు. మరకలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి చెప్పలా 11 12 8 10 అట్లున్నాయి రేట్లు. ये कहता के लिए छेली है बच्चा, के लिए छेली है बच्चा
16,000 17,000 15,000 16,000 రెండు అయితే 8,500 వెనకాలదా 8,000 బాన్స్ 8,500 8,500 8,500 8,000 వెనకాలది ఇది వచ్చి 8,500 కోసుకోమాము నీచెల్లిపోయా గల్లే కదా పర్వాలేదు బాగుందా చాలు మేపుకునేకే కదా పిల్లలు దాపాల 3 పిల్లలు మంచి పాలు మేకలు తీసుకోవాలి నుంచే మంచి పని చేస్తున్నారులే ఈ పిల్లలు అమ్మేస్తారు వీళ్ళు మేకలు ఉంటాయి పాలు వస్తుంటాయి కారుతుంటాయి మీరు తీసుకోపోతే మేలు కొంచెం ఏం చేస్తారంటే 3 నాళ్ళు 4 నాళ్ళు 8 నాళ్ళు 10 నాళ్ళు పెట్టుకుంటారు గడ్డ కట్టిపోయి చచ్చిపోతాయి బాబు పిండల్లా మీరు పిండి చూసుకోవాలా బాటిల్ తెచ్చి పిండల్లా బాగుంది అరుస్తుంది సర్దు కొడుతుంది ఇంకే పిండితే ఓజర్షం పలుస్తుంది మరసబద్దు అర్థం కలిసి పలుస్తుంది నమ్మకము బోనాలకి మేకను పట్టుకోవాలి ఈడ వచ్చి చూడాలా మీరు పాల మేకలు వస్తా ఉంటాయి పాలు కాడుతూ ఉంటాయి అలవాటు వెళ్ళా అలవాటు వేసుకుంటే మంచిది 3 నెలలు ఇస్తాయి పాలు 3 నెలలు 3 నెలలు పెట్టుకో 3 నెలలు ఇవ్వకుండా పోతే నా దగ్గర నీ దగ్గర ఎంత గ్లాస్కి ఇస్తాయా ఒక గ్లాస్కి ఇస్తాయా గ్లాస్ ఏది గ్లాస్ 2 గ్లాసులు 2 ఈ పిల్లలు ఇంకా 2-3 పిల్లలకి తాపొచ్చు మనకి పాలకు కూడా మిగిలిస్తాయి డబ్బులు మామూలు మనం తెచ్చుకోవాలంటే 1/2 లీటర్ తెచ్చుకోవాలా 20 రూపాయలు అవుతుంది ఆ లెక్క పాల లెక్కలో మేక లెక్క తీరిపోతుంది మేలు చాలు మేకలు ఎప్పటికీ మేలే మంచి పని మేకలు తీసుకునేది ఎప్పటికీ మేలే మేకల్లో నష్టం ఏమి ఉండదు మళ్ళీ పిల్లలు అనేస్తాయి అవి మళ్ళీ పాలు వస్తానే ఉంటాయి మంచి పని చెప్తారు బాడీకి ఎంత తీసుకుంటాడు కట్టేసి పో లే ఒక పొద్దుండా సంతలో కష్టం లేవు తిరగల్లా నాకు కూడా కష్టం ఉంది దుమ్ము ఇదంతా కష్టమే అలా కష్టంతో ఉండిపోతాను నేను ఉండి అలవాటు అయిపోయింది నాకు అలవాటు అయిపోతే ఎంత కష్టమైనా ఉండిపోతాం ఈరోజు 18 డేట్ ఈరోజు 17 అయిపోయినాయి ఇంకా 13 ఉన్నాయి 13 అయ్యేసరికి ఇంకా రంజాన్ వచ్చేస్తుంది 9:24 టైం ఆడ మేకపిల్లలు వచ్చినాయి సపరేట్ వీడియో చేస్తా మీకోసము సరేనా అది ఈ సెల్లోనే రికార్డ్ చేస్తారు ఛార్జింగ్ అయిపోయినా పర్వాలి అది బాగుంటాయి ఆ పిల్లలు చూపిద్దామని అది సపరేట్ వీడియో రికార్డ్ చేస్తా పొద్దు పిల్లలనా ఏం రేట్ చెప్పినా జత 9,000 చెప్పా 9,000 జత 4,500 ఒకటి 4,500 తమ్ముళ్ళు కొంచెం పెద్ద పెట్టేసి అట్లా చెప్తాను పోతులనా మేకలనా ఏం రేట్ చెప్పినా అనేవి 15,500 జత 15,500 పెద్ద 2 పోతులు ఉన్నాయి ఇక్కడ ఎంత కొన్నారో 2 25,000 25,000 లోపల ఇంకా ఉండ వేసుకున్నారు వీళ్ళు
ఇంకా వీడియో రికార్డ్ చేసుకుంటే చాలు. మీవేనా మేకలు? ఎన్ని ఉన్నాయా? ఏం రేటు చెప్పినారు అవి? 20,000 జత, 10,000తో ఒకటి. ఈ పిల్ల కోతి పిల్ల, మరక పిల్ల 2,60. నెక్స్ట్ వీడియోలో మీకు ఓన్లీ పిల్లలవే వీడియో చూపిస్తా, సరేనా? అది బాగుంటుంది పిల్లల. నెక్స్ట్ వీడియో అదే. 65 ఉంది ఛార్జింగ్. అండి ఇది కట్ చేసి గైస్ ఇక్కడ కనిపిస్తుండే మేకలు అయితే మనకి ఒకటి వచ్చి 10,000 చెప్తాడు. 10,000 అంటే మనము 8,000 అట్లా మాట్లాడుకొని తీసుకోవచ్చు. వీళ్ళు చెప్పే రేట్లు అయితే 10,000 అట్లా చెప్తా ఉంటారు. మనము తగ్గించుకొని మాట్లాడుకొని తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్. మేకలు అయితే చాలా ఉన్నాయి. మన కదిరి గొర్రెల సంతలో ప్రతి మంగళవారం జరుగుతూ ఉంటుంది ఈ గొర్రెల సంత. మీకు ఈ వీడియోలో పెట్టడం కారణం కూడా అదే. తెలుసుకోండి రేట్లు ఎట్లున్నాయి అనేది. మీరు తెలుసుకొని వాళ్ళు మోసం చేస్తారు. కొందరు పాల మేకలు అని చెప్పి అమ్ముతారు. పాల మేకలు అవి గడ్డ కట్టిపింటాయి, వారం అట్లా పిండకన్నా వండిపింటారు. అప్పుడు మీరు డూప్ పడిపోతారు. వేరే అన్న ఇప్పుడు మాట్లాడించిన ఈ వీడియోలోనే చూసినారు కదా మీరు. అట్లా డూప్ పడకుండా మాట్లాడుకొని తీసుకోవాలి మీరు. 20, 30, 20 చూడండి ఇవి టికెట్ల డబ్బులు. ఇంకా నా దగ్గర 50 రూపాయలు తక్కువనే ఉంది, అది కూడా తెచ్చుకోవాలా. ఏం చేస్తారు ఫ్రెండ్స్, డబ్బులు సంచి ఇది, సంచిలో పెట్టుకోవచ్చిన ఐజెడ్ సంచి ఇది. ఆ సంచిలో పెట్టుకోవచ్చిన. ఇది ఈరోజు రిటర్న్ వెళ్ళిపోతుంది. వాడిని ఏ టైం ఫోన్ చేస్తాడో తెలియదు. మొత్తం 50 రూపాయలు ఉంది. ఇంకా 30 రూపాయలు వాళ్ళ టికెట్కి. ఇది చెల్లుతుందో లేదో నోట్ ఎవరిని ఎవడిచ్చినాడో ఏదో రే చెల్లుతుందో లేదో ఇదే భయం వేస్తుంది. ఎందుకన్నా మంచిది 50 రూపాయలు తీసుకొని పెట్టుకుంటాం. ఇంకో బ్యాటరీ ఉంది దీనికి. ఫ్రెండ్స్ చూస్తాను కదా మీరు, చేయడం మంచిగా సారీ చూపిస్తానండి. ఈడ కూడా ఉన్నాయి పిల్లలు అన్నీ ఉన్నారు పోయి, ఇంకా బాగుండాలి చూపిస్తానండి. ₹10 నోటు ఎవడిచ్చినాడు? అది ఎవడిచ్చినాడేమో చినిగిపీసి వచ్చింది ఇచ్చినాడు. మూడు మేక మరకలు, ఇవి 3 మరకలు. ఈ మరకలు మనకి 3 కలిపి 25,000 అట్లా తీసుకోవచ్చు. అంతకుమించి పెట్టకూడదు. 8,000, 6,000తో తీసుకోవాలి అంతే, ఎక్కువ పెట్టకూడదు. మరకలు కదా, రేటు కూడా ఎక్కువ చెప్తారు మరకలు. ఏం రేట్ చెప్పినారు అన్న? పోతే ఏం రేట్ చెప్పినారు? 16 కొన్నారా? అమ్మేక 16,000 అంట. 16,000 16,000 అయితే చెప్తారు. వెనకాల చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ బండికి ఫుల్ ఎక్కిచ్చేస్తున్నారు. తమిళనాడు ఏపీ ఇల్లే ఆయన వచ్చినారు చూడండి. ఏనా ఎన్ని కొండ్రి ఈసారియా? 70 పొట్టేలు పిల్లలా? 35 పొట్టేళ్ళు 35 మేకలు వేసుకోబోతాండ్రా? ఎంత పడినాయి? 10-12,000 మొత్తం సరిగ్గా ఎంత పడింది? 8 లక్షలు. మళ్ళీ ఆడ తిరుపతిలో అమ్ముతారా? తిరుపతికి పోయి అమ్మేదే శనివారమా? తూకం కాను కదా అంతేలే. సరేనా? చూడండి పెద్ద పోతులు బాగున్నాయి. ఓకేనా? విన్నారులే. ఈ పోతు ఎంత పడింది నా పెద్దది? 20,000. పోతులు పెద్దవి చాలా రేట్లు ఉన్నాయి కదా ఇక్కడ. 20,000 అంట ఫ్రెండ్స్. పోతు చూడండి పెద్ద పోతు. పోతులు పెద్దగా ఉన్నాయి. బండ్లలో వేసి ఎత్తుకొని పోతుంటారు. ఆడ కొన్ని ఉన్నాయి, అవి మాట్లాడదాం బండి. ఈడ కొన్ని ఉన్నాయి, ఇవి ఏం రేటు చెప్తాడో ఏమో అడుగుదాము. ఏం రేటు చెప్పినావు ఇవి జత? 13 అన్నారు. వాళ్ళు ఏం ఆడేతాండ్రు? 11 కడతారు. పోతు పిల్లలా? పోతు పిల్లలు చెప్పచ్చులే రేటు. చెప్పచ్చు రేటు.
సరే గైస్, వాళ్ళ బండి కదిలింది, మనము ఇంకా పిల్లల దగ్గర కదులుదాము. సరేనా, పోదాం బండి ఇంకా.